వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. ఇవాల్టి వీడియోలో నేను నా సింప్లిఫైడ్ కిచెన్ అయితే చూపించబోతున్నాను. నా కిచెన్ చాలా వీడియోస్లో చూసుంటారు. అలాగే ఎక్స్క్లూజివ్లీ నా కిచెన్ టూర్ అనేది కూడా చాలా కాలం క్రితం ఒకసారి చేసి చూపించాను, నా కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా. కానీ ఈ గ్యాప్లో ఏం చేశాను అని అంటే చాలా సింప్లిఫై చేసేసా. చాలా ఐటమ్స్ అయితే ఫిల్టర్ చేసేసాను అనమాట. సో ఫిల్టర్ చేసేసిన తర్వాత నేను చేయాలనుకున్న విధంగా సింప్లిఫై చేసేసిన తర్వాత కొంతకాలం వాడిన తర్వాత నాకు అది కంఫర్ట్ అనిపించిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ కిచెన్, కానీ దిస్ ఈజ్ వాట్ వర్క్ ఫర్ మీ అనమాట. సో ముందుగా నేను ఆల్ పర్పస్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాఫ్ బాటిల్ వచ్చేసి వాటర్ అండ్ హాఫ్ బాటిల్ వెనిగర్, కుకింగ్ వెనిగరే తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అనుకోవచ్చు, ఇంకా తక్కువే కూడా, విమ్ లిక్విడ్ తీసుకున్నాను. మిక్స్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ క్లీన్గానే ఉంది కాబట్టి క్లీన్ చేయట్లేదు. మెయిన్లీ నేను స్టవ్ క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ అయితే యూజ్ చేస్తానన్నమాట. ఇంకా దేనికి కాదు, స్టవ్ క్లీనింగ్ అలాగే కౌంటర్ టాప్ క్లీనింగ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాను. మైక్రోఫైబర్ క్లాత్ ఆర్ ఎనీ వేస్ట్ క్లాత్. కొన్ని గ్రాసరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నా వచ్చున్నాయి, అవి సర్దాలి. ఈలోపు కిచెన్ అంతా కూడా నేను డిష్ వాషర్ వేయడం అన్నీ అయిపోయాయి. సో కిచెన్ ఒకసారి చూపిద్దాము అనేసి స్టార్ట్ చేశాను వీడియో. ఈ కార్నర్ ఒక్కటే నాకు విజువల్ క్లటర్ లాగా అనిపిస్తుంది. మనకి ఫిల్టర్ ఉండడము అండ్ దాని పైప్స్, వైర్స్, ఇంకా అదేసివ్ స్టిక్కర్స్తో ఈ హ్యాంగ్ చేసినవి ఇవి అన్నీ కూడా. సో అన్నిసార్లు పర్ఫెక్షన్ గురించి చూడలేం కదా, ఫంక్షనల్గా కూడా ఉండాలి కదా అని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఫ్యూచర్లో వాటర్ ప్యూరిఫైయర్ మారిస్తే ఏంటంటే అండర్ సింక్ది పెట్టుకునే ఐడియాస్లో చూస్తున్నాను. బట్ ఏది బెస్ట్ అనేది ఆలోచించి చూసుకోవాలి. విండోలో అయితే నేను ఏమీ ఎక్కువ ఐటమ్స్ అయితే పెట్టాను. ఒక హ్యాండ్ వాష్, అలాగే మనకి డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అది, ఇంకా స్ప్రే బాటిల్ మాత్రమే ఉంచుతాను. ఎందుకు అనేది లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను. విండోలో చాలా థింగ్స్ పెట్టేసరికి చాలా ప్రాబ్లం అయింది మాకు. ఒకసారి స్మోక్ ఎక్కువ వచ్చేసరికి విండో ఓపెన్ చేయలేకపోయాము, థింగ్స్ అన్నీ ఉండేసరికి. సో అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, కిచెన్ విండో మనము ఎప్పుడంటే అప్పుడు యాక్సెస్ చేసేలాగా ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఈ హ్యాండ్ వాష్ బాటిల్స్ అండ్ స్ప్రే బాటిల్ అన్నీ కూడా ఐక్యాలో తీసుకున్నాం అనమాట. అండ్ అదేసివ్ స్టిక్కర్స్ యూజ్ చేసి నేను సిజరు అండ్ నైఫ్ డైలీ యూజ్ అయితే, అంటే వాష్ చేసి జస్ట్ హ్యాంగ్ చేసేదానికి కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి అక్కడ పెట్టుకుంటాను నేను. ఇంకా నాకు అప్పర్ కబోర్డ్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఈ కార్నర్ దాంట్లో వచ్చేసి ప్లేట్స్ అవి పెట్టుకుంటాను. ర్యాక్స్ ఏం లేకుండా అది పెద్ద స్పేస్ వచ్చింది. ఈ ప్లేట్స్ ఏంటంటే టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ అన్నీ కూడా అనమాట. ఆల్ టుగెదర్ ఒక 8 ప్లేట్స్ ఉంటాయి ఇవి. అండ్ మిల్క్ పాట్స్ మీద పెట్టుకునే లిడ్స్ కూడా ఉంటాయి. ఇవి మాత్రము ఇక్కడ పెట్టేసుకుంటాను. అండ్ కాఫీ సర్వ్ చేసే ట్రే కూడా ఒకటి ఉంది ప్లాస్టిక్ది. అండ్ ఫ్రూట్ బౌల్ ఒకటి స్టీల్ది చిన్నది ఉందన్నమాట. దాంతోపాటు ఇది వెజిటబుల్స్ గ్రేట్ చేసుకునే గ్రేటర్, ఇది కూడా పైననే ఇక్కడే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంక ఇవి మాత్రమే ఉంటాయి ఇందులో. సో యాక్సెసిబుల్గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి తీసుకోవాలి అన్నా కూడా ఏది ఎక్కడ ఉంది అనేది క్లియర్ ఐడియా అయితే వాళ్ళకి ఉంటుందన్నమాట. ఇది కార్నర్ షెల్ఫ్ అది. అండ్ రెగ్యులర్ ఫంక్షనల్ షెల్ఫ్ అయితే ఇదన్నమాట. టాప్ ర్యాక్ వచ్చేసి కంప్లీట్ అన్నీ కూడా కొంచెం పెద్ద కంటైనర్సే పెట్టేసుకుంటాను. ఇడ్లీ స్టాండ్కి వచ్చేసి అది ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అడుగున హోల్ పడిపోయినట్టుంది. లాస్ట్ టైమే నేను అబ్జర్వ్ చేశాను, డ్రాప్స్గా వాటర్ పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఒకరోజు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఇడ్లీలు మేక్ చేయడానికి చూశాను. చాలా బాగా వచ్చాయి అన్నమాట. విజిల్ పెట్టకుండా గ్యాస్కెట్ కూడా పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేస్తే సేమ్ ఇడ్లీ కుక్కర్ ఎలా వర్క్ చేస్తుందో అట్లానే ఉంది. సో ఇడ్లీ ప్లేట్స్ అయితే సపరేట్గా ఇక్కడ బయట పెట్టేసుకున్నాను. ఈ రిమైనింగ్ కంటైనర్స్ అన్నీ కూడా హ్యాజల్ బ్రాండ్వి, సుమిత్వి అనమాట. ఇవి ఇడ్లీ, దోశ బ్యాటర్, ఇంకేమైనా రసము ఇలాంటివి చేసుకున్నప్పుడు, సాంబార్ ఇలాంటివి ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నప్పుడు వాటి కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాను. పెద్ద కంటైనర్స్ మాత్రము పైన ఉంటాయి, అన్నీ ఎంటీవి. కింద వచ్చేసరికి ఇవి కాఫీ పౌడరు, అలాగే షుగర్, బూస్ట్, ఆయిల్, నెయ్యి అండ్ రెడ్ చిల్లీ, రాక్ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కర్రీస్లో వేసుకునే మనకి సాల్ట్, కారము, పసుపు అండ్ తాలింపు గింజలు అయితే నేను అన్నీ మిక్స్డ్గా ఇలా పెట్టేసుకున్నాను. సపరేట్గా పెట్టుకోకుండా మిక్స్డ్గా పెట్టుకుంటాను. ఇవి కాకుండా జీలకర్ర ఉంటుంది, అది ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇవి చట్నీలు అలా చేసినప్పుడు కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది కదా, అప్పుడు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటా. ఇంకా ఓల్డ్ క్లాత్స్ కట్ పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ పెట్టేసి పెట్టుకుంటాను.
సో ఇదనమాట నాకు కిచెన్లో టాప్ వచ్చిన షెల్ఫ్స్ అయితే ఇవి మాత్రమే. ఒకవైపు ఏమో ప్లేట్స్, ఇంకా ఈ కట్టరు అవి ఉంటాయి. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో వచ్చేసి ఎంటీ కంటైనర్స్, కిందేమో డైలీ కుకింగ్ ఎసెన్షియల్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా దీని కింద వచ్చేసి కంప్లీట్గా మనకి ఎంటీ కౌంటర్ టాప్ ఉంటుంది. ఎంటీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఉంచను, అసలు ఏమి ఉంచను. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ది ఒక స్టీల్ స్టాండ్ ఒకటి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లోపల ఉండేదాన్ని ఇక్కడ హ్యాంగ్ చేసి దాని మీద టవల్ వేయడము ఇవి చేశాను కదా. సో నేను ఆలోచించి చూస్తే ఒక టవల్కి తప్ప ఇంక దేనికి అది యూజ్ అవ్వట్లేదు అని అనిపించింది. అంతగా ఇంక హ్యాంగ్ చేసే ఏం లేవని అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. టవల్ ఏమో కింద ర్యాక్లో పెట్టేసుకున్నా. అండ్ ఇది చాపింగ్ బోర్డ్ మాత్రం ఇక్కడ హ్యాంగ్ చేస్తా. 2 స్విచ్ బోర్డ్స్ వచ్చాయి మాకు, 2 కూడా కిందకి ఇచ్చేసేసారు. మరి ఏం ఐడియాతో పెట్టారో తెలియదులే, కానీ మనకి ప్లగ్ పెట్టుకోవడం చాలా కష్టము. ఒకటైతే ఓకే కొంచెం పర్లేదు, కానీ ఒకటైతే కంప్లీట్ వేస్ట్ అనమాట. ఇక్కడ ఈ కార్నర్లో కొండపల్లి బొమ్మ పెట్టాను కదా, అక్కడ ఒక రోల్ కూడా పెట్టేదాన్ని. అది బాగా జిడ్డు పట్టేసి ఫేస్ నల్లగా అయిపోయింది. సో అది కొంచెం క్లీన్ చేసి ప్లేస్ అయితే వేరే చోటకి మార్చేసాను. ఇంకా ఆ రోలు అది కూడా లోపల పెట్టా, ఒకేషనల్లీ తీయడమే కదా అని. డ్రా టైప్ నాకు స్టోరేజ్ 3 వచ్చాయన్నమాట. సో ఇది టాప్ దాంట్లోనే నేను కేటగరైజ్ చేసుకొని పెట్టుకున్నాను. టూల్స్కి టూల్స్, అలాగే గ్లాసులు, స్పూన్స్, కొంచెం పెద్ద గరెట్లు, ఇంకా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దేంట్లో ఏది ఉంది అనేది క్లియర్గా కనపడడం కోసం అని చెప్పేసి. ఇంకా ఇది రైస్ సర్వ్ చేసుకునే స్పూన్స్ అయినా, మనకి సాంబార్ రసం అయినా కానివ్వండి, దోస స్పాచులాస్ కానీ ఇవన్నీ కూడా స్టీలే ఉంటాయి. అవి కూడా ఒక్కొక్క పనికి 2 పెట్టుకుంటాను నేను. సో కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. నేను ఇంకా అంతకన్నా ఎక్కువ డూప్లికేట్స్ అయితే ఉంచుకోను. కాఫీ గ్లాసులు, వాటర్ తాగడానికి, అలాగే బటర్ మిల్క్ వీటి కోసము. అండ్ చిన్న ప్లేట్స్ కూడా అవసరం పడతాయి కదా కొన్ని బౌల్స్ మీద పెట్టడానికి, అవి ఒక 4 ఉంటాయి అన్నమాట ఒక పక్కన. ఇంకా మజ్జిగ చేసుకునేది, ఇవి పెరుగులో పెట్టుకునే స్పూన్స్ అనమాట. 1 టేబుల్ స్పూన్ అని ఉంటాయి కదా మెజరింగ్ స్పూన్స్లో, అవి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను పెరుగులో పెట్టేస్తాను. 1 టీ స్పూన్ ఉంటుంది కదా, అదేమో ఆయిల్లో పెట్టేస్తాను. అవి కూడా 2 ఉంటాయి. స్పూన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి నా దగ్గర, ఒక 35 స్పూన్స్ ఉన్నాయి. అన్ని అవసరం లేదు అని చెప్పేసి లోపల పెట్టేసి, మాకు ముగ్గురం కదా 3 ఫోర్కులు 3 స్పూన్స్ అలా ఉంచుకున్నాను. ఒక 2 ఎక్స్ట్రా కూడా కొంచెం ఎప్పుడైనా చట్నీలు తీయడానికి దానికి కూడా ఉంటాయి కదా అని. చాలా కంఫర్టబుల్గా నడుస్తుంది ఇట్లా ఉన్నా కూడా. కాఫీ గ్లాసులు కూడా ఎక్కువే ఉంటాయి. ఒకసారి ఎవరో అడిగారు గెస్ట్లు వస్తే మరి ఏం చేస్తారు అని చెప్పేసి. గెస్ట్లు వస్తే వాళ్ళకి మన కుక్కర్లు కడాయిలు అక్కర్లేదు కదా, నీళ్ళు ఇవ్వడానికి గ్లాసులు, కాఫీలు టీలో ఇవ్వడానికి గ్లాసులు కానీ, కప్స్, అండ్ డైనింగ్కి ప్లేట్స్ అండ్ స్పూన్స్ కూడా, అండ్ బౌల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఒకేసారి ఒక 10 మంది గెస్ట్లు వచ్చి కూర్చున్నా కూడా పెట్టడానికి రెడీగా ఉంటాయి నా దగ్గర. మిడిల్ ర్యాక్లో వచ్చేసి చిన్నవి మనకి లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ తీసుకోవడానికి చిన్న కంటైనర్స్ అవి పెట్టుకుంటాను అనమాట, మిక్సింగ్ బౌల్స్. ఇంకా మెయిన్ కుక్వేర్ వచ్చేసి ఇదొకటి ప్రెస్టేజ్ది స్టీల్ కడాయి, అండ్ క్యాస్ట్ ఐరన్ కడాయి కూడా. ఇది 3.5 లీటర్ది, చాలా వెయిట్ ఉంటుంది. ఇదే నాకు మాస్టర్ కడాయి అని చెప్పాలి. అన్ని కర్రీస్కి, చట్నీలకి, అన్నిటికీ కూడా ఇదే అనమాట. ఆల్మోస్ట్ పనంతా ఇదే చేసేస్తుంది. అండ్ టొమాటోస్ ఒకటిను, మనకి అరటికాయ కూర వండుతాం కదా, ఆ కూరలో వండేటప్పుడు నల్లబడిపోతుంది, దానప్పుడు మాత్రము ఇది స్టీల్ది తీసుకుంటా. ఈ 2 ఇప్పటికైతే ఇవి 2 అనమాట. చాలా నెలలుగా వాడుతున్నాను. ఈ చిన్నది 3 లీటర్ కుక్కర్ వచ్చేసి శనగలని, పప్పు అని ఇట్లాంటివి ఉడికించుకోవడానికి ఆ కుక్కర్ ఉంటుంది. సో మొత్తంగా టోటల్లీ అన్నీ కలిసి ఆ 3 డ్రాస్లోనే ఉండిపోతాయి నాకు. దాని పక్కన వచ్చేసి గ్యాస్ సిలిండర్ స్పేస్, అది చాలా ఉందన్నమాట అది. అండ్ దీని డోర్కి ఒక అదెసివ్ హుక్ పెట్టేసి క్లీనింగ్ డస్టర్ పెట్టుకున్నాను. ఈ రోల్ పైన ఉండేది కదా కొండపల్లి బొమ్మతో పాటు, అది కూడా కింద పెట్టేసాను. ఇంకా పైన క్లీనింగ్కి ఈజీగా ఉంటుందిలే అని చెప్పేసి. ఈ రోల్ కూడా వెరీ రేర్ యూసేజ్, రెగ్యులర్గానే వాడతాను అనేది ఏం లేదు. ఒక స్టూల్ పెట్టేసుకొని మిక్సీ ఐటమ్స్ మాత్రం అక్కడ పెట్టేసుకున్నా. అండ్ గ్యాస్ సిలిండర్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా ఎంటీ అనమాట. ఇవి కూడా వారంలో ఒక రోజు అయితే నేను వైప్ చేసేస్తూ ఉంటాను అక్కడంతా కూడా. దాని పక్కది ఇంకా
ఇది కూడా ఎంటీ అనమాట, మధ్యలో ర్యాక్స్ ఏం లేకుండా వచ్చేస్తుంది. ఒక 20 kg రైస్ పెట్టేది ఒక టప్పర్వేర్ కంటైనరు. మనం తెచ్చుకునేది 5 kg రైస్ అయినా 10 kg రైస్ అయినా ఒక 20 kg కంటైనర్ రైస్ కంటూ ఉంటే బెస్ట్ అనేదే అనిపించింది. ఇక్కడ కూడా నేను ఇది వర్టికల్ స్పేస్ యూస్ చేసి అదెసివ్ స్టిక్కర్ పెట్టేసి రేర్గా యూజ్ చేసే ఈ స్పూన్స్ ఉన్నాయి కదా, అవి అయితే హ్యాంగ్ చేశాను. అండ్ ఈ స్టాండ్ గురించి చెప్పాను కదా, ఐకియాలో తీసుకున్నాము మా సాహితీ బుక్స్ అండ్ స్టేషనరీ స్టోరేజ్ కోసం అనేసి. బట్ వాడట్లేదు, ఎక్కడ యూజ్ అవ్వట్లా ఇంట్లో, అందుకని ఇక్కడ పెట్టేసి నేను రేర్లీ యూజ్డ్ టూల్స్, డస్ట్బిన్ కవర్స్, ఇంకా ఈ వెజిటబుల్ స్టోరేజ్ బ్యాగ్స్, ఇంకా ఎక్సెస్ గ్రాసరీస్, సోప్స్ లాంటివి ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి నాకు మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది స్ప్రౌట్స్ చేసే బాక్స్ కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. ఈ సమ్మర్లో అంత బాగా రావట్లేదు స్ప్రౌట్స్, అందుకే నేను చేయట్లేదు. అండ్ ఈ టవల్ కూడా ఇలా డోర్ మీద పెట్టేస్తే సరిపోతుందిలే అని చెప్పి ఆ వాల్కి పెట్టిన స్టీల్ స్టాండ్ అయితే తీసేసి ఫ్రిడ్జ్లోది కదా దానిలోనే పెట్టేసాయి. ఈ మధ్య బాటిల్స్ కూడా పెడుతున్నాం ఫ్రిడ్జ్లో, సో అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ అండర్ సింక్ అండి, అండర్ సింక్ నేను అసలు ఎప్పుడు కూడా ఏమీ పెట్టను. చాలా కాలం అయింది నేను సింక్ కింద ఏమైనా పెట్టేసి, నాకు అది ఎంటీగా ఉంటేనే హైజీనిక్గా ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ ఈ వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకొని క్లీనింగ్ బ్రష్ అనేసి ఈ స్టవ్ క్లీన్ చేసే మైక్రోఫైబర్ క్లాత్ ఇవి ఉంచుకుంటున్నాను. ఇక్కడ ఈ పైప్ దగ్గర వచ్చేసి టేప్ వేసేసాను నేను, ఎందుకంటే ఇంట్లో 1-2 సార్లు కాక్రోచెస్ కనిపించాయి నాకు. సో ఇక్కడ నుండే వస్తున్నాయేమో అని సస్పెక్ట్ చేసి అక్కడే వేసేసాను. ఇంకంతే, ఇక మళ్ళీ కనిపించలేదు కాక్రోచ్ అనేది. సో ఇదండి కంప్లీట్గా నా వర్కింగ్ స్టేషన్ అయితే ఇటువైపు ఇట్లా ఉంటుంది. అండ్ నాకు చిమ్నీ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ ఏమీ రాలేదు, అయినా కూడా అంత డిఫికల్ట్గా అనిపించలేదు, ఎందుకంటే డీప్ ఫ్రైస్ ఆయిల్ ఉండేవి ఎక్కువ చేయం కాబట్టి నాకు అంత డిఫికల్టీ కూడా అనిపించలేదు. ఇంకా ఈ సపరేట్ చేసే కౌంటర్ ఉంటుంది కదా, పార్టిషన్ కౌంటర్ ఉంటుంది కదా డైనింగ్ హాల్కి కిచెన్కి, దాని కింద కూడా షెల్ఫ్స్ వచ్చాయన్నమాట. ఈ పైన వచ్చేసి తవాలు ఉంటాయి, ఒకటేమో క్యాస్ట్ ఐరన్ అనమాట, ప్రెస్టేజ్ దోశ తవా, దాని మీద ఒక లిడ్ పెడతాను. దాని కింద వచ్చేసి ఒక ఓల్డ్ది చపాతీ పీట పెట్టా, ఎందుకంటే అది డైరెక్ట్గా పెడితే నల్లబడిపోతుందని చెప్పేసి. దాని పక్కది వచ్చేసి ఐరన్ తవా, అది చపాతీలకి అట్లా యూజ్ చేసుకుంటాను. దాని కింద ఈ ప్లేటు అవి అన్నీ వచ్చేసి మనకి వెజిటబుల్స్ క్లీన్ చేసుకోవడానికి స్టఫ్ అనమాట, ఇంకా అంతే ఉంటాయి అందులో. దాని పక్కన ఉన్న షెల్ఫ్లో వచ్చేసి ఒక పెద్ద కుక్కర్, మనకి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేయాలి అని అంటే దాంట్లో. దాని పక్కన వచ్చేసి రసం చేసుకునే బౌల్, కొంచెం నా మిల్క్ బౌల్స్ రసం బౌల్ సిమిలర్గా ఉండడం వల్ల సపోజ్ దీంట్లో పాలు పెట్టేసాను అనుకోండి ఇరుగుతాయి కదా అని కొంచెం దీన్ని వేరే ప్లేస్లో పెట్టేశాను. దాని కింద క్లీనింగ్ ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకున్నాను. కొంచెం బల్కీ ప్యాక్సే ఉన్నాయి, ఇవి అయిపోయిన తర్వాత కొంచెం మంత్లీ ప్యాక్స్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నా. సో ఇంతే అండి, ఇలా ఉంటుంది నా కిచెన్ సింప్లిఫై చేసిన తర్వాత ఇట్లా అనమాట. అండ్ ఇవి కాకుండా నేను చూపించిన కుక్వేర్ కాకుండా ఇంకొక 3.5 లీటర్ కుక్కర్ ఒకటి ఉంది, అది వచ్చేసి డిష్ వాషర్లో ఉంది. ఇంతే, ఇప్పుడు మీరు చూసిన దాన్ని మించి ఇంకా ఏమీ లేవు నా దగ్గర, కుక్వేర్ కానీ యూటెన్సిల్స్ కానీ ఇంకా అవే అనమాట అన్నీ కూడా. సో చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా చాలా లైట్గా ఉందన్నమాట నాకు కుకింగ్ చేసుకోవడము, క్లీనింగ్ చేసుకోవడము అన్నీ కూడా. మీకు తెలుసు కదా నాకు మెయిడ్ కూడా లేరు, నేనే క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటాను, కుకింగ్ అండ్ క్లీనింగ్ అన్నీ కూడా. గ్రాసరీస్ వచ్చేసి నేను మెయిన్లీ బిగ్ బాస్కెట్ ఆర్ అమెజాన్ ఫ్రెష్లో తీసుకుంటాను. ఎక్కువగా బిగ్ బాస్కెటే కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సమ్మర్ కదా, ఈ టైంలో ఎక్కువగా లెమన్ అలాగే కుకుంబర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. కీరా తీసుకుంటే ఏంటంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము, అలాగే ఫైబర్ రిచ్ కదా. సో మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం సమ్మర్లో చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి లెమన్ వచ్చేసి ఒక మనకి బటర్ మిల్క్లో అలా యాడ్ చేసుకోవడము ఇట్లా చేసుకుంటూ ఉన్నాము. మామూలుగానే లెమన్ యూసేజ్ మా ఇంట్లో ఎక్కువే ఉంటుంది. అండ్ కొన్ని అయిపోయిన గ్రాసరీస్ అయితే కొన్ని తీసుకున్నాను నేను, ఇవి రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈ గ్రాసరీస్ అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటా. ఇంతకుముందు ఒక కంప్లీట్ ఫ్రిడ్జ్ అనేది చూపించాను, టూర్ అని కాదు కానీ ఫ్రిడ్జ్లో అసలు ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది. కంప్లీట్ A to Z అన్ని గ్రోసరీస్ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి అన్నమాట. నాకు ఫ్రిడ్జ్లో అండ్ ఫ్రీజర్లో ఉంటాయి, పప్పులు రవ్వలు అన్నీ ఇంకా మొత్తం పెట్టేసుకుంటా. బయట మాత్రం ఓన్లీ ఈ కాఫీ టీలకి పాలకి ఇంకా ఇదో ఆయిల్ నెయ్యి కూరల్లో వేసుకునే ఉప్పు కారం పసుపు తాలింపు ఇలాంటివి మాత్రమే బయట ఉంటాయి.
రిమైనింగ్వి టోటల్గా ఫ్రిడ్జ్లోనే ఉండిపోతాయి. నేను ఎట్లా సర్దుకుంటాను, ఎట్లా మెయింటైన్ చేసుకుంటాను అనేది వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఊరికే టైం ఉన్నప్పుడు జస్ట్ చూద్దాము అనిపిస్తే ఒకసారి చూడండి. ఫ్రిడ్జ్లో ఎలా గ్రాసరీస్ అనేది పెట్టుకుంటాను. 1 మంత్కి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. మోర్ దెన్ 1 మంత్కి కావాల్సిన గ్రాసరీస్ ఉంటాయి. అలా అని నాకు ఫ్రిడ్జ్ ఏమీ ఓవర్లోడెడ్